క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ముందుగా ప్రభుని ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు, ఆశీర్వాదములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు లేవనెత్తబడనిచో మా యొక్క బోధన వ్యర్థమే, మీకు విశ్వాసము వ్యర్థమే. అంటే ఇక క్రైస్తవ జీవితము, ఇక క్రైస్తవ విశ్వాసము ఎక్కడ మొదలైంది అంటే ప్రభుని యొక్క పునరుత్థానము ద్వారా. ప్రభుని యొక్క పునరుత్థానమే ఇక క్రైస్తవ జీవితానికి, విశ్వాసానికి పునాది. క్రీస్తు ప్రభుని యొక్క జీవితము మరణంతో ఆగిపోలేదు. మరణాన్ని జయించి నిజమైన దేవుడు అని చాటి చెప్పి ఉన్నాడు. మరణాన్ని జయించి ఇదిగో మహిమలోనికి ప్రవేశించి ఉన్నారు. అప్పటి వరకు భయంతో ఉన్న తన యొక్క శిష్యులు పునరుత్థాన క్రీస్తుని దర్శించడం ద్వారా భయాన్ని ఛేదించుకొని ధైర్యంతో ముందడుగు వేసి ప్రకటిస్తూ ఉన్నారు. పునీత పేతురు గారు దృఢ సంకల్పంతో బోధిస్తూ ఉన్నారు. పునీత పౌలు గారు పునరుత్థాన క్రీస్తుని దర్శించడం ద్వారా దృఢ నిశ్చయంతో క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుని యొక్క ఉత్థానం మనకేమి దయచేస్తుంది అంటే ధైర్యము, శాంతి. మీరు భయపడవలదు. ఎందుకోసం అంటే భయం ఉంటే మనం ఉన్న చోటనే ఉండిపోతాం, ముందుకి కదలలేము. ఇదిగో యొక్క భయాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్ళగలే ధైర్యాన్ని ప్రభువు మనకి దయచేస్తారు. మీకు శాంతి కలుగునుగాక. బయట మనం చూస్తే బయట చుట్టుపక్కల అంత గందరగోళము, సమస్యలు. కానీ మన యొక్క మనస్సులో ప్రశాంతత, మనశ్శాంతి ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు, మనకేది అడ్డురాదు. కాబట్టి ఇటువంటి ధైర్యాన్ని, ఇటువంటి శాంతిని ప్రభువు మనకి దయచేస్తూ ఉన్నారు. కాబట్టి మరలా ఒకసారి మీ అందరికీ కూడా ప్రభు ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మును, మీ యొక్క కుటుంబాన్ని హేరాళంగా దీవించునుగాక.